ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏయులో డిస్టెన్స్ డిగ్రీ కట్టినటువంటి వారు ఎగ్జామ్స్ రాశారు కదా ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ విధంగా రిజల్ట్స్ అనేవి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం వెబ్సైట్లో ఓపెన్ చేసి ఏయుసిడిఓయు అని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మీదన రిజల్ట్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. రిజల్ట్స్ ఈ విధంగా రిజల్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ ఇయర్ ఏ బ్రాంచ్ ఏంటని చూసుకొని మీరు ఈ విధంగా క్లిక్ చేసి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఇక్కడ సో రిజల్ట్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క రిజిస్టర్ నెంబరు, ఇక్కడ ఏ సెమిస్టర్ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇచ్చి ఇక్కడ గెట్ రిజల్ట్స్ క్లిక్ చేస్తే మీ యొక్క రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏమన్నా మీరు రాశారు కదా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్, అందులో ఏమన్నా మీకు తక్కువ వచ్చినట్లయితే మార్క్స్, లేదు నేను రాశాను తక్కువ వచ్చి అన్నట్లయితే ఇక్కడ రీవాల్యుయేషన్కి అనేది టైమ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. రీవాల్యుయేషన్ అనేది ఇక్కడ ఈచ్ బ్రాంచ్ ఈచ్ ఇయర్ ఎవరెవరైతే ఏ ఇయర్ ఉంటారో వాళ్ళకి తగ్గ డేట్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ డేట్ బట్టి మీరు రీవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రీవాల్యుయేషన్ క్లిక్ చేసి మీ యొక్క రీవాల్యుయేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ముందు ఆల్రెడీ ఉండేది, ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రీవాల్యుయేషన్ అనేది రిజల్ట్స్ వచ్చిన 15 డేస్కే మీరు అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ టైం అనేది క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అర్థమైనట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి యూజ్ఫుల్గా ఉంటే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.